యోసేపు చెప్పిన బంధాన్ని చెప్తూ ఆయన ఏం చెప్తారంటే, మరియా యోసేపునకు ప్రదానం చేయబడినప్పుడు ఆరో నెలలో గర్భయ్యని దేవదూత గలీలులోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థునకు యోసేపునను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడింది. ఆ కన్యక పేరు మరియా. చదవడం మీద ఎంత వచ్చింది? ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. మరియా కన్యకగా ఉన్నప్పుడు యోసేపు ప్రదానం చేయబడింది. అయితే గాబ్రియల్ దగ్గరికి వచ్చి ఒక గొప్ప సందేశాన్ని తెలిస్తే ఆవిడ మిక్కిలి భయపడింది. నేను పురుషుని 34వ వచనం. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు కుమారుని గర్భము ధరించినది. గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసము. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఎలిజబెత్ మరి యొద్దకు వందనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసింది. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మ నిండుకున్నదై బిగ్గరగా, స్త్రీలలో నీవు ఆశ్రయించబడినావు, ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించును? ఇదిగో, నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలెనను. దేవునిని ఎవరు కూడా ఎన్నడూ చూడలేరు. ఆయన చూస్తే బ్రతకలేరు. ఆ కనబడని దేవుని బయలుపరచడానికి తండ్రి అయిన దేవుడు తన ఏకకుమారుడైన యేసుక్రీస్తుని మనకి బహుమతిగా కన్యమరి గర్భంలో ఉద్భవింపచేసి మనకు బహుమతిగా ఇచ్చారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన చూడగలరని. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం కూడా చదువుదామా? ఆమె యొక్క కుమారుని కలను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. మానవులందరూ కూడా పాపులు,
గనక పరిశుద్ధుడు దేవుని చూడలేరు. గనక చదవండి. ఆమె ఒక కుమారుని కనును, మరియ ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. దేవుణ్ణి ప్రత్యక్షపరచడానికి దేవుడు తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు లోకాన్ని పంపించారు. గనక మనము యేసుక్రీస్తుని బట్టి మనం దేవుని చూడగలుగుతున్నాం అన్నమాట. యోసేపు ఈ వార్త వినగానే యోసేపు చాలా భయపడిపోయాడండి. మరియ నాతో ప్రదానం చేయబడింది, అయితే ఆమెకు నాకు శరీర సంబంధం ఏమీ లేదు, ఇంకా కలిసి జీవించలేదు. ఆమె గర్భవతి అయింది. బయట రూమర్స్ ఎలా ఉంటాయండి? చాలా దారుణంగా ఉంటాయి. ఎలా ఉంటాయి బయట రూమర్స్? ఏమైనా చిన్నది అనుమానం ఉంటే దాన్ని ఏం చేస్తారు? దానికి రెండు కల్పించేసి బయట చెప్పేసి పెద్ద అలా చేసేస్తారు మేడం. అలాంటి పరిస్థితులు వచ్చింది అన్నమాట. అప్పుడు యోసేపు రహస్యంగా ఏం చేయాలనుకున్నాడు? ఎవరికి తెలియకుండా, మరీ కూడా అవమానం కలగకుండా రహస్యంగా విడనాడాలని బయలుదేరాడు. అప్పుడు ప్రభు స్వప్నమందు ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు ఈ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు. దావీదు కుమారుడైన యోసేపు ఈ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టెదవనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టెదరు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగబడేది. యోసేపు చెప్పిన మర్నాడు ఏంటంటే, మనందరిలాగే ఆయన కూడా అనుభవం వచ్చింది. మనం హ్యూమన్ బీయింగ్ కనుక we tend to predict. ఏమి లేకపోయినా కూడా మనం ఊహించేస్తాం. ఒకసారి నేను అక్కడ హాస్టల్లో పనిచేస్తున్న వార్డెన్గా మా అక్కగారు వచ్చారు. మీ ఇద్దరం కలిసి రిక్షాలో వెళ్తున్నాం. అయ్యి వార్డెన్ గారు ఎవరితో అమ్మాయిని పెట్టేసుకున్నాడు వెళ్ళిపోతానంటున్నారు. మా అక్కగారిని తీసుకొని మేము వెళ్తున్నాం అనమాట. ఏమంటున్నారు, ఈ వార్డెన్ గారు ఎవరో ఒక అమ్మాయిని తీసుకొని రిక్షాలో వెళ్ళిపోతాడని. అదేంటి హ్యూమన్ అనమాట. హ్యూమన్ లేనిపోని అనుమానం ఉన్నట్టుగా గుర్తించి చెప్పేసాను. అలాంటి లోకంలో యోసేపు ఏం చేశాడంటే దేవునికి మాట్లాడాడు. లోకం ఎంత చెప్పుకొని అది చివరి పెట్టాడు. దేవుడు ఏం చెప్పాడు అది చెప్పాడు. మర్నాథ్ అంటే ప్రభుయేసు రమ్ము, ప్రభుయేసు వచ్చి ఉన్నాడు. మర్నాథ్ అంటే ప్రభుయేసు రమ్ము నా హృదయంలో నివాసమైంది. మర్నాథ్ అనగా ప్రభుయేసు నా హృదయంలో ఉన్నాడు, నాతో ఉన్నాడు. దానికి అర్థం అది యోసేపు నెరవేర్చాడు అన్నమాట. ప్రభుయేసు రమ్ము అని నేను అడిగాను, ఆయన వచ్చి నా జీవితంలో నివాసం ఉన్నాడు. ఆ యేసు నీలో ఒకటి ఏంటి అయిందంటే యోసేపుకి ప్రజలు ఏమనుకుంటారు, రోమన్ ఆయన భయపడ్డాడు కదా. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే యాకోబు పత్రికలో రాశాడు, నాలో ఉన్నవాడు నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మర్నాథి చెప్పిన వాళ్ళు ఏం
చెప్పేవాళ్ళు చేసింది ఏంటంటే యోసేపు ఏం చేస్తే అదే చెప్తాను. లోకం అంతా ఏం చెప్పుకున్నా నాకు భయం లేదు. దానికన్నా బలమైన వాడు ఎవరున్నారు? నాలో ఉన్నాడు. అది మన్నాడు. తర్వాత యోసేపు తన వ్యక్తిగతంగా తన మనసులో బాధపడుతున్నాడు, తనలో కూలిపోతున్నాడు. తనలో నాలో ఉన్న దేవుడు నాకు బయటపడ్డాడని ఆయన బహిరంగంగా వెళ్ళి మరియని యాక్సెప్ట్ చేశాడు. కుమార్ని కనుగొనంత వరకు ఆమె. తర్వాత ప్రభు ఏం చెప్తే అది చేశాడు ఆయన. ప్రజలందరికీ జన సంఖ్య రాయిస్తారు కదా, జనాభా లెక్కలు వేస్తుంటే యోసేపుని ఎక్కడికి వెళ్ళమని చెప్పారండి? ఈజిప్ట్ వెళ్ళమన్నారు. ఇక్కడ ఏం చదవండి పైన? ఆయన మీతో చెప్పేది లోకంలో చెప్పేటట్టు చేయదు. ఆయన ఏం చేశాడు? దేవుడు ఏమైతే చెప్పాడు అక్కడ తీసుకెళ్ళాడు. ఇక్కడ హేరోదు రాజు ఏం చేసి, ఇక్కడ హేరోదు రాజు 2 సంవత్సరాల లోపల పిల్లలందరినీ కూడా ఖడ్గంతో చంపేయమన్నారు. ఎక్కడ ఏసైని ఎందుకు ఎక్కడ పంపారు? యోసేపు ఎందుకు తీసుకెళ్ళిపోయాడు ఈజిప్ట్? ఇది తప్పించడానికి. ఆయన మీతో చెప్పిన దేవుని చెప్పిన మాట మనం విన్నట్లయితే ఎన్నో ఖండాలు తప్పించే దేవుడు ఆయన. అనేక విషయాల్లో జయించే దేవుడు. మరణాలు చెప్పేవాళ్ళు అంటే దేవుడు నాతో ఉన్నాడని మాట్లాడి చెప్పేవాళ్ళు కూడా లోకం ఏమన్నా అనుకుందా నాకు అనవసరం, లోకల్ రూమర్స్ నాకు అనవసరం, నా దేవుడు ఏం చెప్తే అదే నేను. యోసేపు జీవితాన్ని నుండి నేను ఎంతో బలపడ్డానండి. ఇంచుమించు 15 దినాలు ఆ రాకడ మహాసభలో వాడబడ్డాను. తర్వాత యేసు క్రీస్తుకు ముచ్చట్లు క్రీస్తుకి చప్పట్లు అని కొన్ని జోన్స్ అంతా కూడా తీసుకెళ్ళి క్రిస్మస్ సందేశాలు అందించే భాగ్యం దేవుడు అనుగ్రహించినారు. ఆ రీతిగా దేవుడు ఘనమైన వాడుకొని నన్ను బలపరిచి తిరిగి ఇండియా అమెరికా దేశం వెళ్ళి తిరిగి కువైట్ దేశం కూడా ఆయన తీసుకొచ్చారు. కనుక మరణాత చెప్పేవాడు అంటే ఏం చేయాలంటే ఆయన చెప్పింది చేయాలి. మరణాత అని నోటితో చెప్పేసి మళ్ళీ లోక విషయాలు మనం మాట్లాడుతున్నట్లే దానికి అర్థం లేదు. మరణాత అని మనం చెప్పానంటే ఆయన నాతో ఉన్నాడు, నాలో నివసిస్తున్నాడని. నేను మరణాత అంటే మీరంతా చెప్తారు, నేను 2 జెండాలు పట్టుకొని చెప్తాను. నేను ఇంకెంత బలం ఉండేది. సంఘకే మరణాత పడండి. దేవుడు వస్తే ఎంత సంతోషం అండి. నిద్రపోతున్నట్టుగా అంటే దేవుడు నాతో ఉన్నట్టు అనుకోలేదు అనమాట. అది ఓత పదానికి పాటలు కాదు, కానీ దేవుడు నాతో ఉన్నాడు అని అనుభవంతో పడాలన్నమాట. మరణాత పడదా ఇప్పుడు జైపూర్ పాడతానండి. మరణాత
ప్రభు యేసురము మరణద 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 ప్రభు యేసురము మరణాత 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 ఎంతమంది యోసేపు జీవితంలో అనిపించింది మీ జీవితంలో అనిపిస్తున్నారు చెప్పండి. మన్నాథ్ అంటే ప్రభు అయిన యేసు రొమ్ము అని మనం అడిగినప్పుడు ఆయన వచ్చి ఉన్నాడని నమ్మకానికి కలగడమే మన పాఠకుల ఉద్దేశం. ఎప్పుడైతే యేసయ్య మన హృదయంలో ఉన్నారో ఇక బయట లోపల ఏమన్నా కూడా మనం భయలేదు. ఆయన ఉన్నారు, ఆయన నాతో చెప్పి నేను చేస్తాను, ఆయన వాక్య ప్రకారం జీవించడానికి మనం పాట దేవుడు ఆ రీతిగా మనందరినీ సిద్ధపరిచేట్టుగా కనుక మర్చిపోద్దు. బాధాదని అని చెప్తే అదేదో ఊత పదం లేదా బైబిల్ పదం చెప్తుందని అది బైబిల్లో మాట్లాడి బైబిల్లో రాయబడిన మాట. మనం ఇతరులకి తర్వాత మనకు మనం చెప్పుకోవాలా. మన పొరుగువారు ఇది మా బాబు ఉన్నాడు, పెద్ద బాబు దేవానంద్. నేను చిన్నండి. ఈ నాన్నగారు గొల్లమంది దేవసాయం గారు అమెరికా దేశం వచ్చి ఒక సాక్ష్యం చెప్పారు. నేను డబ్బు సంపాదించుకోవడానికని కువైట్ దేశం వచ్చాను. అయితే బైబిల్ చేత పెట్టుకొని క్రీస్తుని సంపాదించుకోవడానికి దేవుడు నన్ను పంపించారు అని ఇండియా దేశం వచ్చి అన్ని దేశాల్లో అన్ని రాష్ట్రాల్లో ఆ బైబిల్ పట్టుకొని ఆయన సువార్త చెప్పారు. కువైట్ దేశం ఎందుకు వచ్చారంటే ఆయన సత్యం చెప్పారండి. డబ్బు సంపాదించుకొని నేను వచ్చాను, అయితే క్రీస్తుని సంపాదించుకొని ఆ డబ్బుతో అన్ని చోట్లకి వెళ్ళి నేను ప్రకటన చేస్తాను. ఎంతమంది అలా చెప్పగలరుగా? కువైట్ దేశం ఎందుకు వచ్చారు మీరు? అది ఉద్యోగం అంటే కదా, అదే కదమ్మా ఉద్యోగం. ఆయన చెప్పిన సాక్షి నేను అప్పుడు కాలేజ్ చదువుతున్నాను అనమాట. ఆయన సాక్షి నేను విన్నాను. తర్వాత నేను కోవిడ్ వస్తా ఆయన చూశాను. బాబు అమ్మగారు మా ఉదయన్ గారు కూడా చూసి వచ్చాను. రత్నాకర్ అని సేవలో వాడబడ్డాడు ఇక్కడ, మా దేవుని సన్నిధిలో ఉన్నారు. అందుకే కువైట్ దేశం వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే మా అన్నగారు సాక్షి చెప్పినమాట. మేము వచ్చిన ఉద్యోగం కొరకే, అయితే క్రీస్తుని సంపాదించుకొని ఈ బైబిల్ మిషన్ సంఘంలో ఉన్న వాళ్ళు అంతా కూడా క్రీస్తుని సంపాదించుకున్నాం. మర్నాథ్ అని చెప్పి మనం ఆయన నాలో ఉన్నాడు. ఆయన చెప్పిన మాట నేను వింటాను, లోకం చెప్పిన మాట. 46వ సంకీర్తన చదవండి. కూర్చోండి, దయచేసి కూర్చోండి. దేవుడికి ఆశ్రయము దుర్గముడై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణము, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలము సంతోషపరచుచున్నది. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన మన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసే కార్యములు వచ్చి చూడండి. ఆయన భూమి మీద నాశనములు కలుగు చేయవాడు. ఆయనే భూదిగంతము వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును, బల్లెమును తెగరకువాడును ఆయనే.
యుద్ధ రథములను అగ్నిలా కాల్చివేయవాడు ఆయనే. చాలా కనుక దేవుడు ఆశ్రమం మనం బ్రతికేయాలని కనుక మనం దేనికి కూడా భయపడే అవసరం లేదు. నేను గతంలో కూడా ఇక్కడికి వచ్చాను. కరోనా టైంలో వచ్చానండి, మీకు గుర్తుందో లేదో. పాకిస్తాన్ వెళ్ళాను, అక్కడ ఇలా చూశారు, ఫీవర్ ఉందో లేదు. ఫీవర్ ఉంటే లోన్కి వెళ్ళాలి, ఫీవర్ లేకపోతే లోన్కి వెళ్ళాలి. ఫీవర్ ఉంటే వెనక్కి వెళ్ళకూడదు, ఆ లోన్కి వెళ్ళకూడదు, ఎక్కడ పొట్టలో పెట్టుకోవాలి. అలాంటి పరిస్థితులు. అది ఎంతోమంది దానికి ఆపదైపోయారు. చిన్న బిడ్డలు కూడా. అమెరికా దేశంలో 60 సంవత్సరాలకు ఎక్కువ ఉన్నవాడు అంతా కూడా చనిపోయారు. సంపన్నమైన దేశం అది, అన్ని మందులు కూడా అవైలబుల్ ఎక్కడైనా. అలాంటి దేశంలో ఎక్కువ మంది ఎక్కడ చనిపోయారంటే అమెరికా దేశంలో కరోనా దానివల్ల చనిపోయారు. కనుక దేవుడు మనందరూ కూడా ఊపిరి పీల్చుకొని ఆయన మహింపరిచి స్తుతించడానికి మనందరూ కూడా నిలబెట్టుకున్నారు. ఒక్క వాగ్దానం చేద్దాం. ఇప్పుడు 25వ సంవత్సరంలో దేవుడు ఏమేమి పేరు చేసేది చెప్పరా? మీకు గుర్తుందా? 25వ సంవత్సరంలో మీకు ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తుందండి? ఇప్పుడు 26వ సంవత్సరంలో ప్రవేశించాం కదా. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం. దేవనని బాబు చదివిస్తారు. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 11-12 అది ఆకాశ శ్వాస జలము త్రాగును, అది నీ దేవుడని యెహోవా లక్ష్యపెట్టు దేశము. 11 కూడా. మీరు నది దాటి స్వాధీనపరుచుకుంటకు వెలుచున్న దేశము, కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ శ్వాస జలమును త్రాగును, అది నీ దేవుడని యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఆమేన్. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకి దేవుడు ఇచ్చిన వాగ్దానం. వాగ్దాన భూమిలో మీరు వెళ్తున్నారు. 2025 సంవత్సరం ఎలా జీవించామో అలాగే సునాయాసంగా వెళ్ళిపోయేదానికి అల్లాడదు కాదు. క్రొత్త ప్రదేశం వెళ్తున్నారు కనుక యెహోవా కన్నులు, దేవుడు దాన్ని లక్ష్య పెట్టి ఉన్నాడు. ఆయన కన్నులు సంవత్సరాల నుండి సంవత్సరాంతం వరకు మొదలుకొని ఎల్లప్పుడూ దాని మీద ఉంటుంది. సంవత్సరం అది మొదలుకొని జాన్యువరి వాగ్దానం చేసి అది మొదలుకొని డిసెంబర్ 31 వరకు ఎల్లప్పుడు ఆయన కన్నులు దాని మీద ఉంటుంది. వారిపై వాగ్దానం అని చెప్పి, కాబట్టి మీరు మీ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవించవలెను. నేడు నేను మీకు ఇచ్చు ఆజ్ఞలను మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకుందువు. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించెదను. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. ఇంకొక క్వశ్చన్ చదువు.
లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును, అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. 16వ వచనం అందరూ కలిసి చదువుకున్నాం. నీ హృదయము మాయలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త. 16వ వచనం అండి. 16, 16. మీ దేశము చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటి నమస్కరింపకుండా మీరు జాగ్రత్తగా పడండి. జాగ్రత్త పడి లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశం మూసివేయును, అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చుచున్న మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. 18వ వచనం. కాబట్టి మీరు నా మాటలను మీ హృదయంలోని మీ మనస్సులోని ఉంచుకుని వాటిని మీ చేతుల మీద స్తోత్రాలుగా కట్టుకోవలను, అవి మీ కన్నులకు భాషికములుగా ఉండవలను. ఇశ్రాయేల్ ప్రజలకు వాగ్దానం భూమి ఇచ్చేసారండి. వెళ్ళిపోతుంటే చెప్పారు ఒక మాట. ఆ సంఘంలో ఒక ఆవిడ సాక్ష్యం చెప్తున్నా, దేవుడు దీవించాడండి, నాకు భయంకర వ్యాధి వచ్చింది, దేవుడు బాగు చేశాడు అని చెప్పి మరి 26వ సంవత్సరంలో ప్రవేశిస్తున్నాయండి. ఏమవుతుందో అంటున్నారు. 26వ సంవత్సరం ఏమవుతుందో నాకు తెలియదు. ఇక్కడేమో సాక్ష్యం చెప్పారు, దేవుడు బాగు చేశాడండి. ఏమవుతుందో నాకు తెలియదు, అయోమయంగా చెప్తాను అనమాట. మన సాక్ష్యాలు అలా కాకుండా దేవుడు వాగ్దానం చేస్తుందంటే సంవత్సరం 6 మొదలుకొని సంవత్సరం ఆయన కన్నులు మనపై ఉంటుందండి. ఆయన మనం లక్ష్య పెట్టే దేవుడు. అయితే ఆయన చెప్పేది ఏంటంటే ఒకటే వాగ్దానం చేస్తున్నారు, కాబట్టి మీ పూర్ణంతోనూ పూర్ణాత్మతోనూ మీ దేవుడిని యెహోవాను సేవించి ఆయన సేవించండి. దేవుడి మీకు ఇచ్చు ఆజ్ఞ. మీరు జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేల్ ప్రజల గురించి మనం చూసినట్లయితే 106వ సంకీర్తన 12, 13. 106వ సంకీర్తన. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. చూసారా, దేవుడు ఇచ్చిన వాగ్దానం చేసిన ప్రజలు వీళ్ళు ఆయనకి అభయం ఇచ్చి తీసుకొని వెళ్ళారు. ఏం చెప్పారు ఆయన? 11వ వచనం చూసాం కదా, ద్వితీయ దేశం 11వ అధ్యాయం 11వ వచనంలో, కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకు ఇచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినండి. వాగ్దానం ఇచ్చేసారు, అయితే మీరు జాగ్రత్తగా చూసుకోవాలా. ఈ లోక మాయలో పడిపోయి అన్య దేవతల వైపు తిరగొద్దని చెప్పారు. వీళ్ళు ఏం చేశారు? ఆ కనాను దిశలో వెళ్ళినప్పుడు అక్కడ పంటలు బాగా పడుతుందంట. వాడికి పంటలు బాగా పడుతుంది, ఎందుకంటే వాళ్ళు ఆ దేవతను పూజిస్తారు కనుక వాళ్ళకి ఎక్కువ పడుతుంది. వీడు ఏం చేశాడు? వాళ్ళతో కలిసిపోయారు. అది ఎందుకంటే దేవుడేసి మాట వదిలేశారు. నెమ్మదిగా పక్క దారి పట్టేసి అన్య దేవతలను ఆరాధన ఆడైతే విగ్రహాలను వాళ్ళు ప్రదర్శించారు. లోకమాయలో పడిపోయారు. మరి కువైట్ దేశంలో ఉన్న మనం కూడా ఇక్కడ కూడా ఉందా ఆ మాయ? ఇక్కడ కూడా ఉందా ఆ మాయ? ఏంటంటే నాకు ఇంత డబ్బు ఉంది, మా ఇంత మా అబ్బాయి లాగా మా అబ్బాయి అది చెప్పుకుంటాం కదా, లోకమాయ ఇదంతగా. ప్రతి కూడా దేవునిపై ఆధారపడి జీవితానికి ఆయన కృపను బట్టి మన జీవితానికి మనం ఉండాలి కానీ ఆ తగ్గుతూ ఉండాలి, కానీ దానికి మించి మనం లోకమాయలో పడుకోకూడదు. కనుక ఇశ్రాయేల్ ప్రజలు చేసింది ఏంటంటే
ఆయన మాటలు నమ్మిరి. కీర్తిగానం చేసింది. కీర్తిగానం చేసి మనం ఎలాగైతే పాట పాడామో వాళ్ళు కూడా అలాగే పాట పాడారు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మనం. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయేది. ఎర్ర సముద్రం వచ్చిందండి. ఆయన వాగ్దానం ఇచ్చారు, నేను మీకు ముందుగా నడిపిస్తాను. సంవత్సరాలు మొదలుకొని అంతవరకు నా పనులు మీరు చూస్తూ ఉంటాను. సరిగ్గా అక్కడికి వచ్చేటికి మరి ఆ సినిమా ఎంతమంది చూసారు? జీసస్ క్రైస్ట్ గురించి చెప్పారు. వచ్చేసి మోషే దగ్గరికి వచ్చి, నీకు బుద్ధి జ్ఞానం ఉందా? అక్కడ కాకరకాయలు ఈకరకాయలు అన్నీ తిని మమ్మల్ని తీసుకొచ్చి చంపడానికి తీసుకొచ్చావా? మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? ఎవరితో వాదిస్తాడు? దేవుడు మోషే ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలే ఆయన ద్వారా పలికిస్తున్నారు. యోసేపుకి ఎవరు మాట్లాడాడు? యోసేపుతో యోసేపు ఎవరితో మాట్లాడాడు? దేవుని యొక్క దేవతల నుంచే మాట్లాడాడు. ఆయన వెంటనే ఏం చేశాడు? నమ్మాడు. అరే లోపల రూమర్ ఉంది, అది నువ్వు నమ్మొద్దు, పరిశుద్ధాత్మ గర్భవతి. వెంటనే నమ్మాడు. ఆయన చెప్పింది మీతో చెప్పి ఆయన వెంటనే నమ్మాడు. లోకల్ ఉన్న రూమర్ కన్నా నా ఉన్న దేవుడు గొప్ప దేవుడు ఆమె నిరూపించుకున్నాడు. అలవాటు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులెత్తండి. ఆమె చెప్పండి. మా గురించి మా కుటుంబం కూడా చెడ చెప్పుకుంటున్నారు. అది వాళ్ళ మీద బుర్ర బాదుకొని పదుకునే వాళ్ళు ఉన్నారు తప్ప ఆడికన్నా గొప్ప దేవుడు నాలో ఉందని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉందండి? మీరు ఎత్తట్లేదంటే మీరు ఇంకా బాధపడతారు. ఈరోజే యోసేపు చెప్పిన మరణాత్మ చెప్పాలన్నమాట. లోకం ఏమైపోయినా కూడా మునిగిపోయినా మేము భయపడేందుకంటే మా దేవుడు మాతో ఉన్నాడు. ఆయన వాగ్దానం ఇచ్చాడు. 2026 వెళ్తుంది. మనం సంవత్సరాలు మొదలుకొని అంత వరకు ఆయన కను దృష్టి మన మీద ఉన్నారు. నేను నవంబర్ 7వ తారీఖున బయలుదేరాం. పాకిస్తాన్ వెళ్ళాము 10 దినాలు. బాబు వెళ్తే వెళ్ళారు, అమ్మగారిని తీసుకెళ్తే బాబు అది చాలా ప్రమాదం. 7 పక్కన పెట్టేశారు అక్కడ. నేను పాస్టర్ గారు చెల్లెలకి 2 కొడుకులు ఉన్నారు. ఒక ఆయన మెడ్రాస్లో, ఒక బెంగళూరు. 2 ఫోన్ వీడియో కాల్ చేసేసారు. అంటే విశేష చెప్తారు అనుకున్నాను. పెద్దన్న వెళ్తే వెళ్ళండి కానీ పెద్దమ్మ తీసుకెళ్తారు మంచిగా. పాకిస్తాన్ తీసుకెళ్ళేది ఎవరు? ఆయన చిత్తులన్నీ ఏమైనా జరుగుతుందా? వీళ్ళేం ఆలోచిస్తున్నారు? పాకిస్తాన్లో నెంబర్ 1 టెర్రరిస్ట్ కంట్రీ అది. ఆడవాళ్ళకి అసలు నేను వెళ్ళిపోతే చచ్చిపోతే పర్లేదు. పెద్దమ్మ కూడా తీసుకెళ్ళి ఇదన్నమాట లోకంలో. మనం నవ్వుకుంటున్నాం కదమ్మా. ఈ 2006లో దేవుడు మనతో చెప్పిన మాట ఎన్నో సమస్యలు వస్తాయి మనకి, కుటుంబంలో వస్తాయి. ఇప్పుడు బాబు రత్నాకర్ ఎంత బలమైన వాడు, యాక్టివ్గా ఉండేవాడు. సడన్గా మాకు షాక్ అయిపోయింది అన్నమాట. ఆ వీడియోలో మాట్లాడగలిగాం. ఇది ఏంటంటే ఆయనకు తెలుసు, దేవునికి తెలుసు మన మీద వాడిపోతుంది. ఈ పాప భూయిష్ట లోకంలో ఉండేది కాదు. ఆయన దేవుని దగ్గర ఉండవలసింది. ఆయన పిలుచుకున్నారన్నమాట. ఈ లోక సంబంధంగా ఆలోచించి మనకు అర్థం కాదు. అది ఎందుకు ఇలా అయితే అర్థం కాదు. అందరికీ దుఃఖం వచ్చింది, చాలా బాధ అనిపిస్తుంది. దుఃఖపడచ్చు, ఎందుకంటే మనం హ్యూమన్ బీయింగ్, రక్త సంబంధం అది. అయితే దేవుని యొక్క వాక్యం అంటే
నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు మన నిరీక్షణ ఏంటి? క్రీస్తు ప్రభు మరణించి ఉన్నాడు, సమాజ మూఢులను లేచి ఉన్నాడు, రానే ఉన్నాడు. కనుక ఎవరైతే ప్రభువులో నిద్రించారో వారు తిరిగి ఆ వాగ్దానం అంటే నిరీక్షణ అనమాట. ఆ నిరీక్షణ లేని వాళ్ళు ఇతరుల వల్ల దిక్కుంటారు. అది బాబు పోయింది, ఇంకేం లేదన్నా. నేను ఒక దేవుడు ఉద్దేశంలో పెట్టారు, ఉద్దేశం ప్రకారం ముందుకు వెళ్ళాను. మరి ఎలాగా అంటే పాపం చేయ యవనస్తురాలే విధవరాని పక్షంగా నేను ఉండే దేవుడు అని చెప్తున్నాడు. ఆయన నడిపిస్తాడు. ఆయన మన బిడ్డలు ఎవరు చూస్తుంటే ఆయన చూసుకుంటారు. కనుక నిరీక్షణ ఇతరులు లేదు దుఃఖపడుతున్నారు. ఎన్ని చెప్తాంటే వీళ్ళు గబుక్కని చేసి మోషేపై ఎగురుతున్నారు. మోషే ఏం చెప్పేది? నువ్వు నన్ను ఎదురుస్తున్నా కాదు, దేవుని ఎదురుస్తున్నావు, ఆయన మాట మీద వెళ్ళడం లేదు అని చెప్పారు. ఇలాంటి విశ్వాసం పరిస్థితుల మీద ఆధారపడి ఉండే విశ్వాసం అనుకుంటున్నారు. దేవునిపై ఆధారపడి, దేవుని యొక్క మాటపై ఆధారపడి విశ్వాసం కావాలంటున్నారు. చూడడమే విశ్వాసానికి ఆధారం అని ఈ లోకం అంతా కూడా చెప్తుంది. దేవుడు చెప్పేది ఏమిటంటే నమ్మితేనే చూడగలము. ఈ పరిస్థితులు బట్టి ఆలోచించి అది విశ్వాసం కదా. నమ్మితేనే దేవుని మనం చూడగలని కీర్తనకారుడు అంటున్నాడు. కీర్తన గ్రంథము 27వ సంకీర్తన. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదుర్గమై, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. 127వ సంకీర్తన పాటు 13వ వచనంలో చదువుతాను. 27వ సంకీర్తన. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుతున్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుతును? చూసారా? యెహోవా నీ మార్గమున అదే 13-14 చదవండి. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. ఏమన్నా కూడా లోకం ఏమైపోయినా కూడా పరిస్థితులు ఆయన కొరకే కనిపెట్టుకునే ఉండాలి తప్ప ఈ తాత్కాలిక వచ్చే పరిస్థితి మీద ఆధారపడుతుంది. ఇప్పుడు నా జీవితంలో చెప్పారు కదా, ఒక సంఘ పెద్ద ఆయన వచ్చి చెప్పారు, మీరు ఎత్తి వెళ్ళేది కానీ అమ్మగారిని తీసుకెళ్ళొద్దండి, అది మంచిది కాదు. ఆడవాళ్ళు అమ్మేస్తున్నారు ఇక్కడికి వెళ్ళిపోయాడంటే వాళ్ళ పిల్లలు కూడా యెహోవా మాకు వెలిగే రక్షణ ఆయనపై ఆధారపడి ఆయన చెప్పినట్టే మనం వెళ్ళాలప్ప, లోకం తట్టు కాదు. అందుకే చెప్పాడు లోకమాయలో మరి కువైట్ దేశంలో లోకమాయ ఉందో లేదో నాకు తెలియదు కానీ చూసారా జాగ్రత్త పడకూడదు. దేవుడు మీరంతా కువైట్ ఇక్కడ ఉన్నారంటే దేనికి ఒక ఉద్దేశం తీసుకొచ్చారు. అది మర్చిపోతుంది. మీ ఏదో వచ్చేసే ఏదో వీసా వచ్చింది అదే అది అనుకోదు. యోసేపు నాకు ప్రత్యేక ఉద్దేశంలో తీసుకెళ్ళలేదు. నీకు వాళ్ళన్నీ అంతా అసలు పెరిగిపోయి చంపేదని గుర్లో పడేసారు. ఒక అన్నగారు వచ్చి అయ్యే కప్పుడు పోయి దేవుని బిడ్డ అలా చేయకూడదంటే తీసుకుని అమ్మేశారు. అసూయ మనం కూడా ఏమున్నా కూడా యోసేపు తీసుకెళ్ళి సంఖ్యలో నుండి బంగారు చైన్తో తీసుకొచ్చి సంపత్తి
కనుక కువార్డేషన్లో పనిచేసుకోవడం అంతా దేవుడు ఒక ఉద్దేశం మిమ్మల్ని దగ్గరికి తీసుకొచ్చారు. ఆ ఉద్దేశం ఆయన నెరవేరుస్తారు. ఎప్పుడు ఆయన పైన ఆధారపడినంత కాదు. లోకమాయలో పడ్డారంటే వాళ్ళు దేవుడి మీద పెట్టండి. దేవుడు ఎలా చేసేదంటే ఆయన మీద పెట్టండి. ఆయన ఏ ఉద్దేశంతో మిమ్మల్ని తీసుకొచ్చారో ఆ ఉద్దేశ ప్రకారం ఆయన అనేక మందికి జనాలకి అనేకులకి దీవించడం ఆయన చేస్తారు. మా అన్నగారు సాక్ష్యం చెప్పారు కదా, అనేకులు సహాయం చేశారు, పేదలకు సహాయం చేశారు. నేను ఆగత్తులో ఉండేవాడిని. ఎందుకంటే అదంతా సముద్రం నీళ్ళు వచ్చి ముంచేసారు. నీళ్ళని 14 గ్రామాలు మునిగిపోయి అందరూ ఒక ఆయన వచ్చి మీ అమ్మగా మీ భార్య పిల్లలకు వెళ్ళిపోండి మీరు కూడా అన్నారు. అదే దేవుడు నన్ను ఇక్కడ కాపులుగా పంపాడు, నేను ఎక్కడికి వెళ్ళిపోతానే మైక్లో ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. లోకం అంతా మునిగిపోతే మైక్ పట్టు పాటలు పాడుతుంటే అన్నాడు. హేడన ఆ మైక్లో పాటలు పెట్టి హెచ్చరిక దేవునికి వాక్యం అని చెప్పి అంతవరకు నీళ్లు అంగి వేసుకొని సైకిల్ పట్టుకున్నాడు. సైకిల్ ఎందుకు తెచ్చాడు? ఇటొక కాలం ఇటొక కాలం అనమాట. ఆ సైకిల్ నన్ను నడిపిస్తుంది అన్నమాట. ఇలా ఒక కాలం అయితే ఇలా తిప్పివ్వండి, ఇలా అలా తీసుకుంది. వెళ్తే అంతలోపు ఒక గ్రామం చూశారు, ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి. భయం లేదు, దిగులు లేదు, జీవితం అందులో అని పాట పాడుకుంటాం. మేమంతా కూడా వెళ్ళిపోయి పాలకొల్లు వెళ్ళిపోయాం. తాలూకా ఆఫీస్కి వెళ్ళాను. మీరు యవనస్తులు తీసుకొస్తే మేము ఆహార పొట్లాలు ఇస్తాం. ఒక లారీలో పొట్లాలు ఇచ్చారు. మా యూత్ అందరూ తీసుకెళ్ళి అవన్నీ కూడా పంచిపెట్టాము. ఫ్లైట్స్లో ఉన్న వాళ్ళందరూ పంచిపెట్టాము. దేవుడు ఆ రీతిలో వాడుతున్నారు. పడవలు ఇచ్చారు. పడవలు తీసుకొని వెళ్ళిపోయి గ్రామాల్లో వాళ్ళందరినీ ఇళ్లలో తీసుకొచ్చి రోడ్డు మీద తీసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని అందరినీ కూడా మచిలీపట్నం పంపించారు. నాకేమో బట్టలు మాసిపోయినాయి. దేవరం స్టేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత మా పెద్దనాన్నగారి దగ్గరికి వెళ్తే ఆయన ఒక అంగీ ఇచ్చారు. ఆయన బైబిల్ పోతురాజు యాకబ్ గారు తెలిసండి ఎవరికైనా? పోతురాజు యాకబ్ గారు తెలుసు. తర్వాత శాంతిరాజు గారు, శాంతిరాజు గారి నాన్నగారు అనమాట, మా పెద్దనాన్నగారు. బాబు అదంటే ఆయన ఒక అంగీ ఇచ్చారు. అంగీ వేసుకొని మచిలీపట్నం వెళ్తే లాఠీ కర్రలు పెట్టుకొని పిజలు పెట్టుకొని అందరూ ఆయన కంట్రోల్ చేయలేకపోతున్నారు. అందులోకి వెళ్ళి అమ్మ ప్రార్థన చేస్తా అన్నారు. అంత సైలెన్స్ అయిపోయింది. ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ వచ్చి మేము లాఠీలు పెట్టి విజిల్ పెట్టి ఎవరు మాట్లాడలేదు, ప్రార్థన అనగానే అంతా మీకు రూమ్ ఇస్తాను మీకు దగ్గర అని చెప్పారు. దేవుని యొక్క మాటకి అంతా కూడా గొప్పడిపోయారు. గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ వాడు నాకు రూమ్ ఇచ్చి నాకు కూడా టీకాలు వేశారు. నాకేమవుతుంది? దేవుడు 46 అధ్యాయం చదివింది కదా, భూమి వచ్చి మురుగు కట్టేసినా కూడా మరి బయటపడట్లేదు. దేవుడు మనకు ఆశ్రయము దొరుకుతున్నాడు. ఆ రీతిగా దేవుడు నడిపించేవాడు. కనుక ఇశ్రాయేల్ ప్రజలను ఎలాగైతే దేవుడు నడిపించాడు, మనల్ని కూడా నడిపించే దేవుడు. చూడడమే విశ్వాసం అని లోకం అంటుంది. అయితే దేవుడు చెప్పేది ఏమంటే నమ్మితే నేనేమి చూడగలను అని ఆయన తెలియజేస్తున్నారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే దేవుని నమ్ముతున్నావా, లేక పరిస్థితులు ఎలా ఉన్నప్పుడు కూడా నమ్మకాన్ని నిలుపుకోగలుగుతున్నావా? ఆలోచిద్దాం. నేను ఫ్లైట్ కొరకు మధ్యలో ఆగాను. లాస్ట్ టైం కోవిడ్ నుండి బెంగళూరు వెళ్ళినప్పుడు మధ్యలో స్టేషన్లో ఆపేశారు. ఒక ఆమె వచ్చింది, ఈ సిలువ చూసింది, ఎక్కడికి వెళ్ళి అయ్యారు మీ పాస్టర్ గారు అన్నారు. అవునమ్మా. వచ్చేసి ఆ బాధలన్నీ చెప్పుకొని ఎయిర్పోర్ట్లో వచ్చేసి అమ్మ నూనె రాసి ప్రార్థన చేశారు. అది చూశారండి, ఒక 50 మంది వచ్చేసారు.
మేము కుబర్దేశం వచ్చండి, ఇలా అండి, మా భర్త తాగుబోతండి, పిల్లలు చూడండి, అందరూ ఎన్నో విషయాలు బాధలన్నీ చెప్తున్నారు. ఎయిర్పోర్ట్ కూడా దేవుడిని వాడుతున్నాడు. అందరూ ముందు ప్రార్థన చేసి ఆయనకి ఇదే చెప్పాను, కుబర్దేశం మేము తీసుకుని అది మర్చిపోవద్దు. వీళ్ళేమనుకుంటున్నారు, డబ్బు సంపాదించుకోవడానికి అనుకుంటున్నారు. మా అన్నగారు ఏం చెప్తారు, నేను డబ్బు సంపాదించుకోవడానికి వచ్చాను ఇక్కడికి, ఏం సంపాదించుకుని వెళ్తున్నాను, క్రీస్తుని సంపాదించుకుని నేను వెళ్తున్నానని చెప్పారు. యేసు ఉన్న ఇంట్లో అన్నీ ఉంటాయండి. కనుక ఈ లోక సంబంధాన్ని పరిస్థితిని బట్టి అనుకూలంగా కాకుండా అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు మనం ఉంటాడని ఆ విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళాలి. విశ్వాసం అంటే కంటికి కనిపించని దానిని నమ్మడం. దానికి ప్రతిఫలం ఏమిటంటే నమ్మిన దానిని కళ్ళారా చూడగలగడం. చివరిగా ఒక్క వాక్యం చదువుకొని మనం తెలుసుకుందాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదని పౌలు భక్తుడు. సహోదరులారా, సహోదరులారా, అదేమనగా మన పితరులందరూ మేఘం కింద ఉండేది, వాళ్ళందరూ నడిచిపోయేది. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిస్మం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం పూజించేది. అందరూ ఆత్మ సంబంధం ఒకే ఏలైనగా తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలో ఉంటాడు. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయేది. గట్టి చదవండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది కనుక అరణ్యంలో సంహరింపబడింది. కువైట్ దేశంలో మనం తీసుకొచ్చింది దేవునికి ఇష్టలుగా జీవించడానికి. డబ్బు ఉన్నప్పుడు ఒకటి, అప్పులు తీరిపోయాక నా అంత గొప్పవాడు ఎవడు వేడని చెప్పుకునే ముందేమో నేను అప్పుకి పోలేని వచ్చి ఇచ్చినాడు. తర్వాత నేను 2 కట్టాను, 3 కట్టాను. నేను దేవుడిని పక్కన పెట్టేస్తాను. నా దేవుడు చేశాను చెప్పుకోవాలి అన్నమాట. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాడిని ఆశించకూడనట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నది. నేను ఎప్పుడు కూడా పాట పాడతాను. నేను చాలా మంది అడుగుతారు, ఈ పాట తప్ప మీకు ఏమీ రాదని అడుగుతారు. అంటే నా అనుభవం వేరు, వాళ్ళ అనుభవం వేరు. ఫాస్ట్గా ఎప్పుడే పాడతాండి. ఆయనకి ఏం పాడతారో అనుకుంటాను. 118వ సంకీర్తన 24 వచ్చిన 23 కూడా కీర్తన గ్రంథం 118 23. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించెదము. This is the day the Lord has made. Let us We will rejoice and be glad in it. Rejoice అంటే ఏంటమ్మా? సహించు. జాయ్ అంటే ఏంటి? రిజాయిస్ అంటే ఇంకా జాయ్. గ్లాడ్ అంటే అయ్యగారు నేను డ్యాన్స్ చేశాను. గ్లాడ్ అనమాట. చిత్తక్ గారు చూడలేకపోయాడు డ్యాన్స్. గ్లాడ్ అనమాట. దాంట్లో భక్తుడు ఏం రాస్తాడంటే థ్యాంక్స్ గివింగ్ హృదయం లేని వాళ్ళు ఎప్పుడు కూడా, థ్యాంక్స్ గివింగ్ హృదయం వాళ్ళు ఎవరు, ప్రతి వారు కూడా ఈ పాట పాడతారు. దిస్ ఈస్ ద డే ద లార్డ్ సెడ్. ఈచ్ డే మీరు ఉదయం లేచిన వెంటనే చెప్పాలి, లెట్ us rejoice and glad. ఎవరికైతే కృతజ్ఞత కలిగిన హృదయం లేదో వాళ్ళ నోటికి జాయ్ పెట్టుతారండి. ఏమొస్తుందంటే గ్రంబ్లింగ్, మర్మరింగ్, కంప్లైంట్.
అదే ఇక్కడ చెప్తున్నాను. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చదవండి. అందరం గట్టి చదువు. అందరం మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. మీరు సనుగు కొనుకుడి. మీరు సణగుకుడి. వారిలో కొందరు సణగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడను. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని ఇశ్రాయేల్ ఏం చేశారంటే ఆయన ఇశ్రాయేల్ చేసిన గొప్ప పాపం ఏంటంటే ఇంకోటి సనుగుడే కాదండి, గొనుక్కోవడం. ఇంకోటి సనుగుడు, గొడవలు, పోతుంది, మూలింగ్, మర్మరింగ్, గ్రౌండింగ్ అండ్ కంప్లైంట్. ప్రతిదీ కంప్లైనింగ్. ఆడి వల్ల అయిందండి, ఇది ఈడు వల్ల అయిందండి, లోపల ఏమైంది ఈడు వల్ల అన్నాడు, లోపల ఏం జరిగింది ఈడు వల్ల అయిందండి. కరోనా కూడా ఆడి వల్ల వచ్చిందంటే దేవుడు అందరికీ పార్టీ ఎప్పుడైనా వచ్చింది. ట్రంప్ గారు చైనా కూడా పెట్టాడు, చైనా వైరస్ని పెట్టాడు. ఆయన మన మనుషులు కదండి, దేనిపై ఆధారపడదు మనుషులు కనుక. గ్రంబ్లింగ్, మర్మరింగ్, కంప్లైంట్ అది రాదు. అది వచ్చిందంటే నీలో కృతజ్ఞత హృదయం లేదన్నమాట. ఎవరికైతే కృతజ్ఞత హృదయం ఉంటుందో వాళ్ళు దిస్ ఈజ్ ద డే. లెట్ us rejoice gladly. అది ఆయన కొరకు. దేవుడు తన పరిశుద్ధ శక్తి నింపి ఆయన కొరకే మళ్ళీ బలపరిచిన సమస్త జ్ఞానం మిషన్ దేవుని సమాధానం యేసు క్రీస్తు వల్ల మనందరూ తలంపులకు పాల్గొన్నాను గాక. మరణాత దేవుని స్తోత్రాలు. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. నేను 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడి నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. దేవుని కృప. అనేక సార్లు మరి బైబిల్ విషయం గురించి వింటున్నాం, కానీ ఇప్పుడు నేను వెళ్ళలేదు. సేవకులు వింటున్నాం, ప్రేమిస్తున్నాం. మేము కూడా బైబిల్ నుంచి సంబంధించిన బెన్నీ గారు ఉండేవారు. ఆయన మంచి ఈ కూడా సేమ్ బైబిల్ తీసుకొచ్చిన చిన్న స్తోత్రం అయితే పెద్ద స్తోత్రం అని ఉంటారు. 1 లక్ష ప్రింట్ చేసి అందరికి ఇచ్చాము. అయితే నేను ఇక్కడికి వచ్చి చూశాను ఆశ్చర్య రీతిలో. మరణాత ఆయన మీతో చెప్పినది చేయడి, మొదటిది. రెండోది, ఏ మతంలో కానీ ఏ విషయంలో కానీ ఏ వ్యక్తిని కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు, ద్వేషింపరాదు. తెలియని విషయాలు దేవుని అడిగి తెలుసుకునే వాళ్ళను. హల్లెలూయా. అద్భుతమైన వాక్యం అన్నమాట. ఈ దినాల్లో ఎక్కడ చూసినా కానీ ఒక మిషన్ మీద, ఆ సంఘం మీద, ఈ సంఘం మీద మనలే ఒకరిని విమర్శించుకుంటాం. అది దురాత్మ అన్నమాట. నిజంగా నేను ఇక్కడికి వచ్చి ఆత్మీయంగా ఎంతో బలం పొందుతున్నాను. మరి అయ్యగారు గురించి 2వ విషయము చెప్పాలంటే, మరి అయ్యగారు 40 సంవత్సరాల క్రితం నేను చిన్నప్పుడు ఆయన మా కాపరి. మా అక్క పెళ్లి కూడా 1985లో జరిగింది. మా అక్క వివాహం ఆయనే చేశారు. నా వివాహము 1988లో జరిగింది. అయ్యగారే చేశారు. మాకెంతో అనుబంధం అన్నమాట, ఎంతో ఆత్మీయత, మమ్మల్ని ఎంతగానో బలపరిచారు. ఈ దినాన్ని ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడతారంటే 40 సంవత్సరాల క్రితం చూశాను నేను, ఇప్పుడు చూశాను. అప్పుడు కూడా యాక్టివ్ ఉన్నారు. హల్లెలూయా. ఒకటి, ఆయన శరీరంగా ఉన్నారు, ఆత్మీయంగా కూడా ఇంకా బలంగా ఉన్నారు. ఆయన
ఆయన వస్తూ నాకు వీడియో పెట్టారు. ఎయిర్పోర్ట్లో కూడా ఆయన జెండా లేదు కానీ ఆయన పాట పాడుతూ ఫ్లైట్ ఎక్కిన తర్వాత పాట పాడుతూ ఆయన వీడియో కూడా పెట్టారు అనమాట. మొన్నే రీసెంట్గా ఒక నెల కూడా కాలేదు, మరి మా ఇంటికి వెళ్ళి దిగుమరు, మాది నర్సపూర్ దగ్గర దిగుమరు, ఆగట్వాల్ ప్యారిస్ 100 years అయింది అనమాట. దానికి భార్య భర్తలు వచ్చారు, అమ్మ ఇద్దరు వచ్చారు. వచ్చి మా ఇంటికి వెళ్ళి మా అమ్మగారిని చూసి, ఇప్పుడు చెప్పారు కదా మా తమ్ముడు ఇక్కడే ఉండేవారు కోయిల్లో, మా తెలుగు సంఘంలో కోయిల్లో ఉండేవాడు లీడర్గా, నాకంటే బలం ఉంటాడు. ఆయన మొన్నే మార్చి 9 జరిగిన మరి ప్రభుని నిద్రించారు, హార్ట్ అటాక్ వచ్చి ఇండియాలో సెలవుకని. ఎంతో దుఃఖంగా ఉన్నాం. ఆ రోజు సమాధి ఇక్కడే ఉంది. అయ్యగారు ఫోన్ చేసి ఒక అరగంట ప్రార్థన చేసి మమ్మల్ని అందరూ బలపరిచారు. ఆ రాత్రి అంతా ఆ బాడీ దగ్గర ఉండగా మమ్మల్ని అంతగా ఆదరించారు. మరి వస్తున్నారని తెలిసాం. మరి బైబిల్ మిషన్ సంఘానికి మా సహోదరి పెరియల్ దుర్గం సహోదరి జిఎస్ కుమారి, ఆమె మా విశ్వాసాలే. మంగళవారం మాందు, శుక్రవారం మాందు నేను వాళ్ళ కాపర్ని, పెరియల్ దుర్గ కాపర్ని. అయితే ఎన్నోసార్లు వింటున్నాం ఈ యొక్క బైబిల్ మిషన్ గురించి. నాకు అయ్యగారు చాలామంది కూడా వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ ఈరోజు స్వయంగా వచ్చి ఇక్కడ పాల్గొనడం, మీ పాటలు వినటం, ఈ ఆరాధనలో నేను ఎంతగానో బలం పొందుతున్నాను. ఆ మాట విని నిజంగా రేపు 4వ తారీఖున మా దగ్గర పెరియల్లో వర్తమానం ఎవరికి ఇవ్వాలో ఫస్ట్ వీక్ చేశాను నేను, సెకండ్ వీక్. మళ్ళీ ఎవరు చెప్పాలంటే నేనే చెప్తానని ఒక డిసైడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ వాక్యం పెట్టుకుని వర్తమానం ఇవ్వాలి. అయ్యగారికి నా హృదయబంధాలు, మీ అందరికి కూడా నా హృదయబంధాలు తెలియజేస్తున్నాను. మరణాత దేవునికి మహిమ కలుగును గాక. మరి అయ్యగారు దేవానంద గారు అయ్యగారి కొరకు, ప్రతి ఒక్కరు జరుగుతున్న పరిచర్య కొరకు అయ్యగారు సంఘం పెడియేలు ప్రార్థనా మందిరం కదండి, తెలుగు ఈసీసీలోనే మరి అయ్యగారి ద్వారా జరుగుతున్నటువంటి సేవ కొరకు ప్రతి ఒక్కరు ప్రార్థించాలని తెలియజేస్తూ ఉన్నారు. సంఘ కానుకలు సమర్పించుకుందాం. వచ్చి నిలబడాలి ఇక్కడ. కానుకల కొరకై ప్రార్థించుకుందాం. అత్యంత పరిశుద్ధమైన పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి, మీ ఘనమైన నామానికి
అనేకమైన వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా, మరి గత సంవత్సరం అంతా కూడా ప్రభా నీ సజీవుల రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచారు. అందుని బట్టి మీకు అనేకమైన వందనములు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి ఈ 2026 సంవత్సరం మొదలుకొని ప్రభా తండ్రి ప్రభా సంవత్సరాంతం మొదలుకొని సంవత్సరాంతరం వరకు ప్రభా మీ సజీవుల రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుస్తారని తండ్రి ప్రభా మీరు మా జీవితంలో ఇచ్చిన వాగ్దానాన్ని ప్రభా ప్రకారం మేము నడిచేటట్టుగా సహాయం దయచేయమని అడుగుతున్నాను. ఇదిగో నా తండ్రి మరి దైవజనుల ద్వారాగా ఎంతో చక్కటి తండ్రి ప్రభా వాక్యాహారాన్ని మా అందరికీ మీరు దయచేశారు. అందుని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో తండ్రి విత్తబడిన కానుకల నిమిత్తమే ప్రార్థించుచుండగా గుంపులు విప్పిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించమని అడుగుతున్నాను ప్రభువా. మరి లేమిలో విత్తి ఉండగా నా తండ్రి ప్రభా మరి నూరంతరగా బిడ్డల్ని ఫలింపచేసి వాళ్ళ కుటుంబాలు మీరు దర్శించమని అడుగుతున్నాను. ఇదిగో తండ్రి వచ్చిన కానుకలను బట్టి మరి ప్రభా మరి సేవార్థమై వాడే కృప మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధి చేర్చుకోమని యేసే పరిశుద్ధ నామములో అడుగుతున్న ప్రార్థిస్తున్న పరమ తండ్రి. దయచేసి కూర్చోండి.